రైతులకు వడ్లను తూర్పార పట్టే శ్రమను తగ్గించింది ప్రభుత్వం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో ప్యాడీ క్లీనర్ యంత్రాలను అందించింది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ. ఇప్పటి వరకు వడ్లను తూర్పార పట్టేందుకు రైతులకు కష్టాలు తప్పేవి కాదు. ఇప్పుడు వడ్లు తూర్పార పట్టాల్సిన పని లేదు. వరి ధాన్యంను యంత్రంలో పోస్తే చాలు తాలును, దుమ్మును, మట్టిని వేరు చేస్తుంది. రైతులకు ఖర్చు తగ్గించడంతో పాటు కూలీల కొరతను తీరుస్తోంది. రైతులు పండించిన ధాన్యంను కొనుగోలు చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1053 కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యంను కొనుగోలు చేస్తున్నారు. తాలును వేరు చేసేందుకు రైతుల కష్టాలను చూసిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 206 ప్యాడీ క్లీనర్ యంత్రాలను అందించింది. ఇక్కడ ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడి రైతుల అభిప్రాయాలను బట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రైతులు వడ్లలో తాలును తీసేందుకు తీవ్ర కష్టాలు పడేవారు. కూలీల కోసం పడరాని పాట్లు పడేవారు. వడ్లలో తాలు కనిపిస్తే మిల్లర్లు, వ్యాపారులు బస్తాకు 3 నుంచి 5 కిలోలు కోత విధించేవారు. రైతుల బాధలు తీర్చడానికి ప్రభుత్వం ప్యాడీ క్లీనర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వడ్లలో తాలు లేకుండా చేయడానికి ప్యాడీ క్లీనర్ యంత్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు రైతులు. వడ్లను యంత్రంలో పోసి ఆన్ చేస్తే చాలు ధాన్యంలోని మట్టి, గడ్డి, ఇతర వ్యర్థాలను తొలగిస్తుంది. వడ్లను కుప్పగా పోస్తుంది. తాలు మట్టిని పక్కకు నెట్టేస్తుందన్నారు రైతులు. ఈ యంత్రం వల్ల వడ్లు తూర్పారా పట్టడమే కాదు, బయటకు వచ్చిన ధాన్యానికి మద్దతు ధరతో మిల్లర్లు తప్పక కొనాల్సిందేనని తెలిపారు అధికారులు. ఈ యంత్రం గంటకు 25 క్వింటాల నుంచి 30 క్వింటాల వరకు తూర్పారా పడుతుందని చెప్పారు. వరి నాట్లేసిన తర్వాత మన వ్యవసాయం ట్రాక్టర్లతో దొక్కించుడు, ఎడ్లతో దొక్కించుడు అట్లుండే, షాట్లతో పట్టుడు అది పోయింది. వరి కోత మిషన్లు వచ్చినాయి. వరి కోత మిషన్ల తర్వాత ఇప్పుడు సెంటర్ కొత్త ఒడ్లు పట్టాలని గవర్నమెంట్ అనేది. ఇక ఇప్పుడు ఒడ్లు పట్టడానికి ఫ్యాన్లతో కానీ బండికి గిరికలు పెట్టి పట్టేది. తర్వాత వేరే జల్లెడ వచ్చింది పోయినసారి. ఈసారి ఇంకా కొత్తగా వచ్చింది. సంవత్సరాలకు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పుడు కూలీల ఖర్చు చేసిన రైతుకు సరిగా ఏం మిగిలేదు కాదు. ఇప్పుడు టెక్నాలజీ కొత్తగా తీసుకొచ్చినందువల్ల మాకు కొంత లాభం. ఇప్పుడు రైతులు లాస్ట్ ఇయర్ గాలిని, పంకలను నమ్ముకొని టైం వేస్ట్, అట్లా కూలీల ఖర్చు ఎక్కువేది కదా సార్. ఇప్పుడు దీనికి రైతుకి ఈజీ అవుతుంది, తొందరగా వర్క్ అయిపోతుంది. ఇంకా దీంట్లో ఇంకేమైనా ప్రాసెస్ ఇంకా తొందరగా అయ్యేది ఉంటే కొంచెం టెక్నాలజీలు ఇంకా పెంచుకుంటే బాగుంటుంది. వరిని కోసి కుప్పలు కట్టి ట్రాక్టర్లతో తొక్కించి వడ్లను కుప్పగా పోసేవారు రైతులు. ఆ వడ్లను బస్తాల్లో నింపేందుకు తాలును వేరు చేసేందుకు కూలీలతో తూర్పారా పట్టేవారు. ఈ ప్రక్రియ అంతా 2-3 రోజుల పాటు పట్టేది. ఈ యంత్రంతో గంటలో వడ్లను తూర్పారా పట్టడం, బస్తాలో నింపడంతో ఖర్చు కూడా తగ్గిందన్నారు రైతులు. ఇంతకు ముందు ఉన్న ప్యాడీ క్లీనర్ల కంటే ఈ ప్యాడీ క్లీనర్ చాలా బెటర్గా ఉంది. ఇది రైతులకి చాలా అనుసంధానంగా పనిచేస్తుంది. సో దీనివల్ల రైతులు ఎక్కువ కూలీలను పెట్టకుండా ఖర్చు తగ్గించుకొని ప్యాడీ క్లీన్ చేసి యథావిధిగా కాంటాలు జరిపించడం జరుగుతుంది సార్. కాంటాలు కూడా ఇమీడియట్లీ మేము మిల్లర్లకు కూడా మిల్ అలాట్మెంట్ చేసుకొని మేము కాంటాలు కూడా తొందరగా పెట్టించడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది సార్. ఎట్లాంటి ఉపయోగాలంటే ఇంతకుముందు గతంలో మనం వరి చేను కోసుకొచ్చి ఇక్కడ కళ్ళాల కడ పోసి చాటలతోని కానీ చీపుర్లతోని కానీ గాలి పంకల ద్వారా అది పాత ఉపయోగాలు ఉపయోగించేసా. కానీ ఇప్పుడు అట్లా కాకుండా లాస్ట్ ఇయర్ మాత్రం ఈ జల్లెడ లాంటి ప్యాడీ క్లీనర్లు వచ్చినాయి. వాటి వల్ల కూడా కొంచెం బెనిఫిట్స్ ఉండేది, కాకపోతే దానికి ఎక్కువ కూలీలు ఉండేది. ఇప్పుడు ఈ రీసెంట్గా వీళ్ళు మాకు సబ్మిట్ చేసిన మిషన్ అయితే మాత్రం ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఒక 2-3తో మాత్రమే ఇది కంప్లీట్ అవుతుంది. ధాన్యం గంటకి ఆల్మోస్ట్ 40 క్వింటాల వరకు చేయగలుగుతుంది. ఇది 1 ఎకరము ధాన్యము అది క్లీన్ చేయగలుగుతుంది సార్. ఇది ఆల్మోస్ట్ ఒక 4-5 మెంబర్స్ ఫార్మర్స్ కంప్లీట్గా క్లీన్ చేసుకోగలుగుతున్నారు. దీనివల్ల ఒక 2-3 రోజుల పనిని ఒక రోజులో కంప్లీట్ చేస్తున్నారు సార్. వడ్లను తూర్పారా పట్టి అమ్మకానికి తీసుకుని వస్తే వ్యాపారులు తాలు పేరుతో కోత విధించేవారని తెలిపారు రైతులు.
వడ్లను యంత్రంలో పోస్తే మట్టి, దుమ్ము, ధూళి, తాలు వేరు చేస్తుంది. ఈ యంత్రం వల్ల చాలా ఉపయోగంగా ఉందన్నారు రైతులు. ఇక్కడ ఇప్పుడు ఐకేప్ సెంటర్ల వడ్లు పోయడం వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న ప్యాడ్ క్లీనర్ కన్నా ఇప్పుడు వచ్చిన ప్యాడ్ క్లీనర్ తోటి ప్రతి ఒక్క రైతులం అందరం కూడా లబ్ధి పొందుతున్నాం. మేము అప్పుడు ఒక 8 మందితోటి వడ్లు పట్టేది. ఇప్పుడు ఒక ఇద్దరితోటి పెద్ద ప్యాడ్ క్లీనర్ వచ్చిన కాంచి ఒక ఇద్దరితోటి మాకు పని ఈజీగా వర్క్ అయిపోతుంది తొందరలో. దానివల్ల చాలా ఉపయోగం జరుగుతుంది మాకు. ఇప్పుడు ఈ ఐకేఎఫ్ సెంటర్ రావడం వల్ల బోనస్ పోయినసారి కూడా ఈ డబ్బులు 3 రోజులకే పడేది. ఈ 3 రోజులకు డబ్బులు పడడంతో బోనస్ కూడా పడేది. దాంతో ఇళ్ళల్లో దాచుకున్నవి కూడా రైతులు తెచ్చి సెంటర్లో పోయడం జరిగింది పోయినసారి. ఈసారి కూడా బోనస్ వస్తుందని కూడా అందరం కూడా గవర్నమెంట్ చెప్పి అందరం కూడా ఇదే విధంగా ఐకేఎఫ్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా గత ప్రభుత్వంలో దోపిడీ జరిగింది ఐకేఎఫ్ సెంటర్లో. ఇప్పుడు అలాంటిది ఎలాంటి దోపిడీ లేకుండా రైతులకు స్వచ్ఛందంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే తాలు ఇది తరుగు అని మిల్లర్లు వీళ్ళని ఇబ్బంది పెట్టేది, వీళ్ళు రైతుల మీద వేటు పడేది. ప్యాడీ క్లీనర్ యంత్రం 6 కూలీలు చేసే పనిని 1 గంటలో వడ్లను శుభ్రం చేసిందన్నారు రైతులు. తొందరగా కొనుగోలు చేసి తూకం వేసేందుకు అవకాశం ఉందన్నారు. రైతులకు కూలీల ఇబ్బందులు తప్పడంతో పాటు తాలు పేరుతో తూకంలో కోత ఉండదన్నారు.